ఆంధ్రప్రదేశ్లో ఆ నియోజకవర్గ రాజకీయం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. బయటకు కనిపించని ఫ్యాక్షన్ పాలిటిక్స్ జరుగుతాయి. గ్రామాల్లోని రాజకీయం కూడా ఇన్ఛార్జ్ మాట మేరకు నడుస్తుంది. ఇక ఫ్యాక్షన్ అంటారా, అది బయటకు కనిపించదు, కానీ గ్రామాల్లో మాత్రం అంతా ఫ్యాక్షనే. ఎప్పటినుంచో ఆ నియోజకవర్గంపై రెండు కుటుంబాలదే పెత్తనం. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనేమో నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. ఒంటెద్దు పోకడలకు వెళ్తున్న జూనియర్ కి చెక్ పెట్టేందుకు ఆ పార్టీలోని సీనియర్ ఒక నిర్ణయం తీసుకున్నారట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి? సీనియర్ జూనియర్ మధ్య జరుగుతున్న రాజకీయ క్రీడ ఏంటి? చూద్దాం. కందుకూరు నియోజకవర్గం టీడీపీ అంటే ఠక్కున గుర్తుకొచ్చేది దివి కుటుంబం. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వెన్నెముక దివి శివరాం కుటుంబం అనేది జగమెరిగిన సత్యం. ఆ కుటుంబం కందుకూరు రాజకీయాల్లో తలపండిపోయింది. 2024 ఎన్నికల్లో దివి కుటుంబం పోటీ చేయకుండా ఇంటూరి కుటుంబానికి సపోర్ట్ చేసింది. అయితే ఆ ఇంటూరు కుటుంబం నుంచి కూడా ఇద్దరు వ్యక్తులు ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీపడ్డారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో పాటు ఇంటూరి రాజేష్ కూడా ఎమ్మెల్యేగా సీటు కోసం ప్రయత్నాలు చేశారు. చివరి క్షణంలో దివి శివరాం ఇంటూరు నాగేశ్వరరావుకు సపోర్ట్ చేయటం, ఎమ్మెల్యేగా గెలవటం అంతా ఓ మ్యాజిక్ లా జరిగిపోయింది. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు కానీ, టికెట్ కోసం ప్రయత్నం చేసి విఫలయత్నమైన ఇంటూరు రాజేష్లు గాని రాజకీయంగా నియోజకవర్గ ప్రజలకు సుపరిచితమేమీ కాదు. రాజకీయాల్లో పెద్ద చెప్పుకోదగ్గ పనులు చేసిన నేతలు కూడా కాదు. కేవలం కొద్దిపాటి డబ్బులు ఖర్చు చేసి 2024 ఎన్నికల ముందు టికెట్ల కోసం పోటీపడిన వారే ఇరువురు. అయితే ఇక్కడి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే, కందుకూరు నియోజకవర్గ రాజకీయాన్ని వంటబట్టించుకున్న దివి శివరాం మద్దతు ఉండటమే. చివరికి ఇంటూరి రాజేష్ సైతం సైలెంట్ అవటం, వైసీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి బుర్రాకు నియోజకవర్గంలో పట్టు లేకపోవటం గత ఎన్నికల్లో ఆయనకు కలిసొచ్చాయి. ఇంటూరి నాగేశ్వరరావు గెలిచిన కొద్ది రోజులకే ఎన్నికల్లో సహాయం చేసిన వారిని పక్కన పెట్టేశారట. నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. దీనిని చూస్తూ లోలోపల కుమిలిపోవడం ఇక్కడి నాయకుల వంతైందట. నియోజకవర్గంలో ఒంటెద్దు పోకడలను నిర్మూలించారని, ఎలా అయినా ఇంటూరిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో దివి శివరాం కందుకూరి అభివృద్ధి మండలి పేరుతో ఓ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ అభివృద్ధి మండలిలో అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు, సేవా సంస్థల ప్రతినిధులు ఉండటం విశేషం. దీంతో నాగేశ్వరరావు చేసే ప్రతి పనిని దివి శివరాం బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారట. విమర్శలు సైతం డైరెక్ట్ గానే చేస్తున్నారట. ఎమ్మెల్యే అయినంత మాత్రాన తన ఇష్టానుసారం చేస్తానంటే కుదరదని ఖరాఖండిగా చెప్తున్నారట. దివి శివరాం రాజకీయం ముందు ఇంటూరు నాగేశ్వరరావు అనే వ్యక్తి చాలా చిన్న పిల్లాడితో సమానం. అయితే గెలిచిన మరుసటి రోజు నుంచి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల పార్టీలోని చాలా మంది సీనియర్ నాయకులు ఇబ్బంది పడుతున్నారట. ఎంతో కాలంగా పార్టీ కోసం పనిచేసిన ముఖ్య నాయకులను కూడా పక్కనబెట్టి తానే పెత్తనం చెలాయించాలని ప్రయత్నం చేస్తున్నారట ప్రస్తుత ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. వీటన్నింటికీ కందుకూరు అభివృద్ధి మండలి పేరుతో దివి శివరాం చెక్ పెట్టేశారట. ప్రతి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తాము తీసుకువెళ్తామని, ఆయన పరిష్కరించకుంటే అధిష్టానం దగ్గరికే వెళ్తామని హెచ్చరించారట. కందుకూరు నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని దివి శివరాం చెప్తున్నారట. నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నా అసలు విషయం మరోటుందట. రాజకీయాల్లో జూనియర్ అయిన ఎమ్మెల్యే తాను వేసే అడుగులతో టీడీపీ నష్టపోవడంతో పాటు ఎంతో కాలంగా పార్టీ కోసం పనిచేసిన నాయకులను పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడలకు అడ్డుకట్ట వేయడానికే శివరాం ప్రయత్నిస్తున్నారట. ఆయన ఏర్పాటు చేసిన కమిటీలో అన్ని రాజకీయ పార్టీల నేతలు ఉండటంతో కందుకూరు నియోజకవర్గంలో కందుకూరు అభివృద్ధి కమిటీ అనేది చర్చనీయాంశమైంది. దీంతో పేరుకు మాత్రమే ఇంటూరు నాగేశ్వరరావు ఎమ్మెల్యే అని, నియోజకవర్గ సమస్యలపై పోరాటం చేసి ప్రజలకు మంచి చేయాలని చూస్తోంది మాత్రం దివి శివరాం అని ప్రజలు అనుకుంటున్నారట. దీంతో స్థానిక ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు డమ్మీ అయిపోయారట. రాజకీయాల్లో సీనియర్ల సలహాలు తీసుకుని జూనియర్లు ఎక్కువ కాలం పాలిటిక్స్ చేయలేరు అన్న నానుడి ఊరికే రాలేదని కందుకూరు నియోజకవర్గంలో టాక్. దివి ఓపెన్ అయ్యాకైనా ఎమ్మెల్యే సర్దుకుంటారా, లేక ఆయనతో కూడా సై అంటారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేని టీడీపీ అధిష్టానం ఎలా సెట్ చేస్తోందోనని ఆసక్తిగా గమనిస్తున్నారు కందుకూరు ప్రజలు.